హలో అండి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ టిప్స్ కానీ వీడియోస్ కానీ ఏం లేవండి. ఈరోజు మాత్రం బాయ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆవుల కోసం అయితే నేను కుడిది రెడీ చేస్తున్నాము. తౌడేసినాము, ముందు పత్తి పిండి వేసిండు మా మామయ్య. ఉప్పు వేసి తౌడైతే కుడిదైతే రెడీ చేసి వాటికైతే ఆవులకు అయితే పెట్టినామండి. బావి దగ్గరికి నేను 2, 3 నెలలకు ఒక్కసారి పోతానో పోనో కూడా తెలవదు. మన పిల్లలతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో, మనం ఎంత మంచిగా చూసుకుంటే అవి అంత మంచి దగ్గరికి వస్తాయి చూడండి. ఎంత మంచిగా నిమురుతూ ఉంటే అది అంతా నిమిరించుకోవాలని చెప్పని దగ్గరికి వస్తుంది. అంత మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక ప్రతిరోజు మా సార్ వెళ్తాడు బావి దగ్గర కాబట్టి ఆయన బండి సౌండ్ విన్నాయంటే కథం మస్తు అలర్ట్ అవుతాయండి. బావి దగ్గరికి వచ్చి మనం పొలం ఎట్లుందో చూద్దామని పోతే బాగా ఖరాబ్ ఉంది. వాటికైతే పొలంకి చల్దామని చెప్పి ఈరోజైతే చల్లుతుండ్రు. సాఫు యూరియా సిమ్మెట చల్లితే కొంచెం ఆ ఎర్రదనం అనేది పోయి మంచిగా అవుతుందంట పొలము. ఆయననైతే మా మరిది పొలం దున్నుతానని సాయంత్రం పూట వచ్చిండు. బావి దగ్గరికి పోతే మాత్రం ఏదో ఒక పని అయితే చేయాలి కదా. బావి దగ్గర ఉన్న ఆవుల దగ్గర బర్రెల దగ్గర అన్నిటి పెండకల్లు అయితే తీసేసిన. మా సైడ్ అయితే గడ్డి కట్టలు ఇలా కట్టించుకుంటారు. ఇది ఒక్కటే ఆవు పాలిస్తుందండి. పొలం దగ్గర గడ్డి కట్టెలు చూడండి, 6 నెలలకు ఒకసారి అట్లా కట్టించుకుంటారు. చింత చెట్టు, నిమ్మ చెట్టు, ఇవన్నీ బావి దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ మా చిన్నమ్మ నాటేస్తుండ్రు. నారు సరిపోలేదని చెప్పానని వేరే దగ్గర నుంచి నారు విక్కొస్తుంది. మా బాబాయ్ వాళ్ళు దారి పొంటి మా బావి దగ్గరికి వెళ్ళే రూట్లు ఈ విధంగా అయితే ఉంటుందండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే